హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక శ్రావణ మాసం వచ్చేసింది కదా, వరలక్ష్మి వ్రతాలు అలా అయితే స్టార్ట్ అవుతాయి. చాలా సింపుల్గా ఎవరైనా డెకరేషన్ చేసేలాగా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. వాటి కోసం ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్, బార్డర్ ఉన్న బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగుంటుందండి. దగ్గర బార్డర్ వచ్చింది లేదు, మీకు చూపించడం కోసం అయితే ఈ రెడ్ కలర్ దాంతోనైతే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా మీకు ఎంత చిన్నగా కుచ్చిళ్ళు కావాలి అనుకుంటే అంత చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. సన్నగా ఫోల్డ్ చేసుకొని అటు ఇటువైపుగా రెండు వైపులా కూడా పినిస్ పెట్టుకోవాలి. అన్నారు కదా, ఇలా అన్నమాట. ఇలా ఫోల్డ్ చేస్తే వస్తుంది, ఇలా మధ్యలో గ్యాప్ వస్తుంది. అందులో ఇప్పుడు మనం కలశం చెంబును పెట్టుకోవాలి. చూడండి, ఇందులో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో చెంబును పెట్టుకొని మనకి కొంచెం పైకి, ఇప్పుడు బాగా కుచ్చిళ్ళు కిందికి అయ్యాయి కదా, కొంచెం పైకి అనుకుని ఇలా పెట్టుకుంటే బుట్టలాగా మంచిగా వస్తుంది అనమాట. ఫ్రంట్ ఒక పినిస్ పెట్టుకొని బ్యాక్ సైడ్ టైట్గా ఒక పినిస్ పెట్టుకోవాలి. ఆ మిగిలిన క్లాత్ని ఇలా కొంచెం లోపలికి అనేసి అక్కడ కూడా ఒక పిన్ పెడితే సరిపోతుంది. దాని తర్వాత మంచిగా నెక్లెస్ పెట్టుకోండి. మీకు నచ్చిన విధంగా మంచి హారంతో ఇలా డెకరేట్ చేయండి. దాని తర్వాత ఒక 3 తమలపాకులను తీసుకొని, ఆల్రెడీ కొబ్బరికాయకు మనం పొదించుకొని ఉంటాం కదా, ఆ కొబ్బరికాయనైతే ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత పెద్ద సూది కానీ లేదంటే ఇలా సువ్వ లాంటిది కానీ ఇలా పెట్టుకోవాలండి. అది దేనికోసం అంటే పూలదండ, మనం ఇలా పూలు అలంకరించుకోవడానికి బాగుంటుందన్నమాట. అలా వద్దు అనుకుంటే పైన కొబ్బరికాయకి పీచు ఉంది కదా, ఆ పీచుకి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి దాని చుట్టూ పూలని అలంకరించుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, ఇలా అలంకరించుకుంటే సరిపోతుందన్నమాట. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా ఎవరైనా కూడా ఇలా అలంకరించుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.